పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే పందిరినివా ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మరి నాతో పాటు మరి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఇరిగేషన్ అనేది మన ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటిది, అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమకు ఇరిగేషన్కి ప్రాధాన్యతనిచ్చి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ పందిరినివా ప్రాజెక్టు పరిశీలనకు ఈరోజు అదేవిధంగా రేపు కూడా ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేకించి ప్రాధాన్యతతో దృష్టి పెట్టడం జరుగుతుందని చెప్పి ముందుగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు చేసినటువంటి కృషి ఫలితమే ఒక తెలుగు గంగ అయినా, ఒక గాలేరు నగర్ అయినా, ఒక పందిరినివా అయినా ఈరోజు తెలుగుదేశం కృషి. ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ముందుకెళ్తున్నటువంటి ఇరిగేషన్, అదేవిధంగా రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ మళ్ళీ నిర్వీర్యమైపోయి 20 సంవత్సరాలు వెనక్కిపోయి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎందుకంటే ఎంత అన్యాయం ఇరిగేషన్కి గత 5 సంవత్సరాల్లో జరిగింది అని అంటే 2014, 2019 5 సంవత్సరాల మా పరిపాలనా కాలంలో మాకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే, ఆ రోజు ఇరిగేషన్కి మేము 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్కి పెట్టాం. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో అతనికి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అతను పెట్టింది 49,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 49,000 కోట్లలో కూడా ఖర్చు పెట్టింది చూస్తే 31,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం వారి అవినీతికే మరి జమ అయినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్లో అంటే బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా 7 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి రోజుల్లోనే మేము 9.9% మేము ఇరిగేషన్ కేటాయింపులు ఇస్తే ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి స్థితిలో కూడా కేవలం 2.2% మాత్రమే ఇరిగేషన్కి ఆయన బడ్జెట్ కేటాయింపులు చేశాడని అంటే ఇరిగేషన్ వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశాడనే విషయం చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రత్యేకించి ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డనని. కానీ రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు 14-19లో రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,200 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమకి ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా దాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పందిరినివా తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 4,200 కోట్ల రూపాయలు పందిరినివా ఖర్చు పెడితే కనీసం 500 కోట్ల రూపాయలు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పందిరినివా మీద పెట్టలేదని అంటే కళ్ళెదరే జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత, ద్రోహం, దగ అనేది చాలా క్లియర్ గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మళ్ళీ వీటినన్నింటినీ కూడా చక్కదిద్ది మళ్ళీ రాయలసీమకు మళ్ళీ ఏదైతే ఆ కృష్ణ ఏదైతే నీరు ఏదైతే ఉందో మరి ఈ యొక్క రాయలసీమ అంతా కూడా ప్రవహించేటువంటి విధంగా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగానే వీళ్ళ రాయలసీమ ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అదేవిధంగా ఏదైతే మా గౌరవ మంత్రివర్యులు, మా శాసనసభ్యులందరి సహకారంతో మరి ఏదైతే మిగిలిన ప్రాజెక్టులు కూడా మరి అవసరమైతే ప్రతి నెల కూడా ఒక 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తూ మరి యొక్క రాయలసీమ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ, అందులో ప్రత్యేకించి ఏదైతే ఇప్పుడు పందిరినివా మనం చూడడం జరిగింది. ఎంత దురదృష్టం, ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే ఈ యొక్క పందిరినివాకి ప్రజెంట్ 3,850 క్యూసిక్ల నీరు సామర్థ్యం తీసుకునేటువంటి పంపులు రెడీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం చేయలేదని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. మరి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక చూస్తే అది ఈవేళ ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రోజు 1800, 1900 క్యూసెక్కులు మాత్రమే
ఈరోజు హంద్రీ నివాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ మరి ఏదైతే ఆ జీడిపల్లి రిజర్వాయర్ కి చూస్తే మరి అక్కడ కూడా చాలా ఫేజ్ 2కి వస్తే దగ్గర 600-700 క్యూసిక్లు మాత్రమే. అంటే ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా సరిపోనంతటువంటి మరి నీరు కూడా రానిటువంటి స్థితి ఉంటే 5 సంవత్సరాలు వాళ్ళు మొద్దు నిద్రపోయి మీరు కొత్తగా ఏమి పంపులు పెట్టక్కర్లా, కొత్తగా ఏమి శాంక్షన్లు తీసుకురావక్కర్లా. ఆల్రెడీ ఏదైతే మాల్యాల దగ్గర నుంచి మరి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా మరి ఏదో 3850 క్యూసిక్లు సరిపడేటువంటి పంప్స్ మరి అన్ని స్టేషన్లోనూ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు కూడా వాటిని వాడలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఆ కెనాల్ ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో కనీసం దాని విస్తరణ పనులు కూడా 5 సంవత్సరాలు చేయకపోవడం వల్లే ఈ రకమైనటువంటి దుస్థితి పట్టింది. అందుకే ఈ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా సమీక్షలు చేసుకుంటూ ఇమ్మీడియట్లీ ఏదైతే మనకి 3850 పంపులు రెడీగా వాటర్ పంప్ చేయడానికి ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ సీజన్ కూడా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ సీజన్ కల్లా ఇమ్మీడియట్లీ ఆ 3850 క్యూసిక్ల నీరు రాయలసీమలో ఈ హంద్రీ నివా ద్వారా ప్రవహించేటువంటి విధంగా ప్రణాళిక చేయాలి. సీజన్ వేస్ట్ అవడానికి లేదని ఇప్పుడు అధికారులతో మాట్లాడుకుని వచ్చే రైనీ సీజన్ కల్లా నీరును ఉపయోగించాలనేటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళిక ఈ రోజు మేము చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా రాయలసీమకి ఒక ప్రాధాన్యతనిస్తూ అందులో కూడా ప్రత్యేకించి హంద్రీ నివా కూడా, ఎందుకంటే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు వాళ్ళ మీద కూడా చాలా ప్రెజర్ ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాహార్తిని తీర్చడానికి, అదేవిధంగా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచి సాగునీరు అందించడానికి మరి ఏదైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ చెరువులు కానీ ఆ రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే ఖచ్చితంగా హంద్రీ నివాలో మెయిన్ కెనాల్లో వాటర్ ఉంటేనే మరి వాళ్ళ ట్యాంక్స్ కానీ వాళ్ళ రిజర్వాయర్స్ కానీ వాళ్ళ పొలాలకు కానీ ఆఖరి ఎకరం వరకు నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెయిన్ కెనాల్ ని ఇమ్మీడియట్లీ మరి ఎక్స్టెండ్ చేసి వెంటనే మళ్ళీ తర్వాత ఈ సీజన్ ఉపయోగించుకుని మళ్ళీ దాన్ని కూడా ఎట్లా మళ్ళీ లైనింగ్ చేయాలి ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా మన మెయిన్ కెనాల్లో ఆ యొక్క హంద్రీ నివాలో నీరు తీసుకొస్తే తద్వారా ఏదైతే ఈ భైరవాని తెప్ప గాని పేరూరు అదేవిధంగా HNSS 36 ప్యాకేజీ మన అదేవిధంగా మడకశిర బ్రాంచ్ అదేవిధంగా HLC MPR ఏదైతే ఇవన్నీ ఉన్నాయో సబ్ ఏదైతే ఉన్నాయో మరి వీటన్నిటికీ కూడా ఆ సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించి కూడా మరి ఏదైతే కదిరి పుట్టపర్తి ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రజెంట్ ఎక్కడ నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుచేతే ప్రధానంగా హంద్రీ నివా మీద దృష్టి పెట్టి మళ్ళీ హంద్రీ నివా అనేది మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి అంతటికి కూడా ఒక వరప్రసాదంగా మరి తీర్చిదిద్దేటువంటి విధంగా మేము పనిచేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే మేము ప్రయారిటీ ఈవేళ రాయలసీమకి ఇస్తూ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే ఈవేళ ఒక కియో మోటార్స్ ఇక్కడ వర్క్ జరుగుతుంది అని అంటే ఆ రోజు ఆ గొల్లపల్లి రిజర్వాయర్ కి చంద్రబాబు నాయుడు గారు నీరు ఇవ్వడం ద్వారానే ఈ రోజు ఇక్కడ కియో అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న కూడా మీరు చూసారు మనం రాయలసీమకి ఇచ్చే ప్రాధాన్యత మొన్న తుంగభద్రకు సంబంధించి మరి ఏదైతే 19వ గేటు మరి ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో మరి ఆ రోజు పర్టికులర్ గా ఎందుకంటే తుంగభద్ర మీద ఆ HLC గాని LLC గాని ఆధారపడి ఏదైతే అనంతపురం కడప అదేవిధంగా కర్నూలు మరి ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటికీ కూడా ఎందుకంటే ఇక్కడ కనీసం బోర్లు కూడా పడి త్రాగునీరు కూడా ఉండదు అనేటువంటి స్థితిలో ఆ 19వ గేట్ కొట్టుకుపోయినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసి, ఎందుకంటే మొత్తం వాటర్ అంతా కూడా పోయిన తర్వాతే మళ్ళీ స్టాప్ బ్లాక్ గేట్ ఏర్పాటు చేయగలం అనేటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం అన్నటువంటి స్థితిలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కన్నం నాయుడు గారు ఏదైతే ఒక గేట్ల నిపుణులు ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించి అదేవిధంగా మన మంత్రివర్యులు కేశవ గారు మేము అదేవిధంగా మన శాసనసభ్యులు మేము దాని మీద దృష్టి పెట్టి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా మరి ఏదైతే వాటర్ ఫ్లో ఉన్నటువంటి టైంలోనే అక్కడ మళ్ళీ స్టాప్ బ్లాక్ గేట్ ని మేము అరేంజ్ చేయడం ద్వారా 40 TMC నీరుని మేము అక్కడ సేవ్ చేయగలిగాం. ఎందుకంటే 70 TMC నీరు ఉన్నప్పుడు మేము అక్కడ మరి స్టాప్ బ్లాక్ గేట్ ని పెట్టాం. జనరల్ గా అయితే మొత్తం నీరంతా పోయాక డెడ్ స్టోరేజ్ అయ్యాక గేట్ ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అంటే ఆ రకంగా 40 TMC ఆ రోజు మేము నిల్వ ఉండగానే గేట్లు పెట్టాం కాబట్టి ఈ రోజు మళ్ళీ అది 105 TMC. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ప్రకటించారు, మీకు కూడా తెలుసు, కర్ణాటక ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు
ఏదైతే రబీ మాటాల నుంచి ఖరీఫ్ కూడా నీరు రాదు, త్రాగునీరు కూడా ఇబ్బందులు వస్తాయి, ప్రజలు సహకరించాలని వాళ్ళు అనౌన్స్ చేసిన టైంలో కూడా మనం చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మేము పనిచేసామనంటే రాయలసీమ ప్రజలు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా, అత్యల్ప వర్షపాతం అనేటువంటి జిల్లా అనంతపురం, వాళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచనతో భాగంగానే ఆ రోజు మరి ఆ తుంగభద్రని, ఆ నీటిని మేము కాపాడుకోగలిగామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వాయర్స్ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మొద్దు నిద్ర లేకుండా మరి ఏదైతే అటు కృష్ణాకి వచ్చేటువంటి వరదలను కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా నింపుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ మరి ఏదైతే ఇటు ఆంధ్రీ నివారించి కానీ అదేవిధంగా అటు మరి ఏదైతే ప్రతి నీటి చుక్కను కూడా ఒప్పిడి చేస్తూ ఆ రిజర్వాయర్లు కూడా, ఎందుకంటే నేనే ఇప్పుడు ఇందాక చూస్తాను వస్తా కారులో, ఏదైతే రిజర్వాయర్స్ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. అందులో చూస్తే ఇప్పుడు గండికోట రిజర్వాయర్ మీ అందరికీ తెలుసు, దాని కెపాసిటీ 26.8 ఉంటే దాన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికే మరి 25.6 ఆల్రెడీ మేము ఫుల్ఫిల్ చేయగలిగాం. నేను చూసా ఇదే డేట్ ని లాస్ట్ టైం వీళ్ళు గవర్నమెంట్ ఎంత చేశారో అని చూస్తే కేవలం 18.3 మాత్రమే వాళ్ళు పూర్తి చేయగలిగారు లాస్ట్ టైం. అదేవిధంగా మైలవరం రిజర్వాయర్ చూస్తే దాని కెపాసిటీ 6.5 ఉంటే అది మేము 5.6 ఈ రోజుకి మేము పూర్తి చేయగలిగాం. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేశారు, ఇదే డేట్ కంటే కేవలం 1.5 మాత్రమే వాళ్ళు పూర్తి చేయగలిగారు. అదేవిధంగా ఇంకా వెలిగోడ్ అవుతే మీ అందరికీ తెలుసు, అది 16.9 కెపాసిటీ అవుతే ఆల్రెడీ ఇప్పుడు 16.8 మేము కంప్లీట్ చేయగలిగాం, అంటే 100%కి. లాస్ట్ టైం ఇదే డేట్ చూస్తే వాళ్ళు 7.1. అదేవిధంగా సోమశిలకి అసలు ఇంకా ఇప్పటికి రైనీ సీజన్ స్టార్ట్ కాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా తిరోగమన ఋతుపవనాలు వచ్చినప్పుడే వాళ్ళకి రైన్స్ లోనే ఫిల్ అవుతాయి. కానీ వాళ్ళ రైనీ సీజన్ కాకుండానే కృష్ణా నది ఏదైతే వరద వస్తుందో ఆ నీటిని ఉపయోగించిన సోమశిల 78 TMC దాని కెపాసిటీ అయితే ఆల్రెడీ ఇప్పటికి 51 TMC నీటిని మేము అక్కడ రిజర్వ్ చేయగలిగాం. ఇదే డేట్కి లాస్ట్ గవర్నమెంట్ చూస్తే 22.6 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కండలేరు దాని కూడా 68 అవుతే ఆల్రెడీ ఇప్పుడు 17.6 మేము చేసాం. లాస్ట్ టైం చూస్తే కేవలం మరి 11% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా రిజర్వాయర్స్ ని ఇంచుమించుగా 85 నుంచి 95% వరకు కూడా ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టి రిజర్వాయర్ లో నింపుతూ ఉన్నాం. మా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేసుకుంటూ పనిచేస్తున్నాం. ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా మేము చేసుకోగలుగుతున్నాం. గత ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం వల్ల 40-50% కూడా రిజర్వాయర్లు పూర్తి చేయక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం. దానికి ఉదాహరణ పులిచింతల. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసుంటారు పులిచింతలు, నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నేను కూడా జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మాకు ప్రధానంగా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలి, కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని అంటే అప్పటికి నాగార్జున సాగర్ డెడ్ లో ఉంది, శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీరు లేదు పైన. మరి ఏదైతే కృష్ణా డెల్టాకి ఎర్లీగా మరి ఆకుముళ్ళు వేసుకోవడానికి కానీ డ్రింకింగ్ వాటర్కి ఏం వాడతారంటే పులిచింతల వాటర్ వాడతారు. గత 5-6 సంవత్సరాల నుంచి రికార్డ్ చూస్తే 30 నుంచి 34 TMC రిజర్వ్ లో పెట్టుకున్నారు వాళ్ళు జూన్ నెలకి. మొన్న సంవత్సరం మాత్రం 1/2 TMC కూడా నీరు లేదు పులిచింతల్లో, 1/2 TMC కూడా లేదు. అంటే యథేచ్ఛగా, అంటే అక్కడ ముఖ్యమంత్రి మరి మొద్దు నిద్ర తాడేపల్లిలో పడుకుంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం వేషాలు వేశారో మీ అందరికీ తెలుసు. దానివల్ల మరి అటువంటి పులిచింతల 30-35 TMCలు ప్రతి సంవత్సరం నిలవ ఉండేటువంటి పులిచింతల్లో ఒక 1/2 TMCని కూడా నిలపలేదనంటే ఏ విధంగా నీరు వృధా చేసేసారు, ఏ విధంగా సముద్రం పాలవుతూ ఉంది. అదే విధంగా ఈ రోజు రాయలసీమ రిజర్వాయర్లు కూడా అందువలన ఆ రోజు గతంలో నింపలేకపోయారు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఒక చుక్క నీరు పోకుండా అవసరమైనంత వరకు మా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి రాయలసీమకు 1% కూడా నష్టం ఉండకూడదు, కష్టం ఉండకూడదు ప్రజలకు అనేటువంటి ఆలోచనతోటే మరి ఈ రకంగా కష్టపడి పనిచేయడం ద్వారానే మరి ఈ రకమైన రిజల్ట్ ఉందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ